కేటీఆర్ గారు ఈ మధ్యన మాట్లాడుకుంటూ హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేసే ఒక దుర్మార్గమైన ఆలోచన బీజేపీ చేస్తుంది. బీజేపీ ఒకవేళ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే డెఫినెట్గా హైదరాబాద్ యూటీ స్టేటస్ అవుతుంది, కాబట్టి బీజేపీకి ఓటు అయ్యొద్దు అని చాలా 2-3 మీటింగ్స్ చాలా గట్టిగా మాట్లాడినారు. అసలు నిజంగా ఆలోచన ఉందా అది మీకు? నాకు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు ఈ రకంగా మాట్లాడితే చెప్తామండి, అవసరం. మాజీ మంత్రి సార్ ఆయన మూర్ఖులు నేను అనేది అంటున్నా కదా, మూర్ఖత్వం అది. మాజీ మంత్రి అయినా మూర్ఖత్వంతో మాట్లాడుతాం. ఏ బేసేజ్ చెప్తున్నాండి? ఎక్కడైనా మాట్లాడామా? ఏదైనా ఫైల్ సర్క్యులర్ అయిందా? ఆయన కలవడ్డదా? నేనన్నానా? నా కార్యకర్త అన్నాడా? మా ప్రధానమంత్రి అన్నాడా? ఎక్కడైనా ఆలోచిందా? ఏదైనా ఉందా? చిన్న 0% అని ఉందా ఎక్కడైనా చర్చ? ఒక బేస్ రోజు ఎలక్షన్స్ ముందు మాట్లాడితే రేవంత్ రెడ్డి రోడ్డు మాట్లాడారు, గాడిద గుడ్డు పట్టుకుని ఆడు తిరుగుతాడు, ఈయనొకటి తిరుగుతాడు. ఇదేం పద్ధతి అండి? ఇట్లా ఇది రాజకీయాలండి. ఎక్కడన్నా మీ టీవీలో కానీ మీ పేపర్లో కానీ ఈ పేపర్లో కానీ ఎవరైనా మాట్లాడినట్టు, ఎవరైనా చర్చ జరిగినట్టు, ఆలోచన ఉన్నట్టు ఎక్కడైనా వచ్చిందా ఏ రోజైనా? ఇక మాట ఏం చెప్పాలి మేము? దానికి ఏం జవాబు చెప్పుకో తిరగాలి? ప్రతి ఒక్కటి బట్టగాల్చి మొత్తం చేస్తే జవాబు చెప్పుకుంటే తిరగాలి మేము. సార్, మీరు బీజేపీ అధ్యక్షుడి ఇష్యూస్ అన్ని మిమ్మల్ని మాస్ లీడర్ చేస్తున్నట్టు బాగా అనిపిస్తుంది. ఏంటంటే అసలు ఏమీ లేదు దాని మీద మాట్లాడితే నేనేం చెప్పాను? లేదా ఒక టెస్ట్ రియాక్షన్ చూస్తున్నారా మీరు? ఇది ఒక గాలిలో వదిలేసి నేను వదిలేదు కదా. నేను వదిలినా, నేనే కూడా వదిలింది ఆయన అర్ధరాత్రి. కానీ ఇదే కేటీఆర్ మీ గురించి వ్యక్తిగతంగా చేసే ఆరోపణ 3 పనులు చేశారు. ఒకటి కుర్కురే ప్యాకెట్లు పంచిపెట్టడం, లేదంటే 2 లిఫ్ట్లు ఓపెన్ చేయడం, 3 కాలేజీలో వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయడం. ఇది తప్ప కిషన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అన్నది కేటీఆర్ గారు వ్యక్తిగతంగా ఇది ఇస్తా, ఆయనకు పంపిస్తుంది, లెటర్ రాసి పంపిస్తా. ఈ బుక్ హైదరాబాద్లో ఏమేం చేశానో, ఈ బుక్ పంపిస్తారా? ఇవి హైదరాబాద్లో ఏమేం చేశానో మొత్తం ఉంది. 12 సార్లు నేను కరోనా టైంలో హాస్పిటల్కి వెళ్ళాను. ఒకరోజు వచ్చిందా కేటీఆర్? ఎక్కడ కేటీఆర్ గారు వెళ్ళారు ఎన్నడు? ఆయన కూడా పీపీ కిట్ వేసుకొని వెళ్ళారు. ఎన్ని రోజుల క్రితం తర్వాత వెళ్ళిండు? అట్లా కాదు కదా. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఉన్నాను. హైదరాబాద్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ, లేకపోతే వెంటిలేటర్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, మెటీరియల్స్ కానీ ప్రతి ఒక్కటి మానిటరింగ్ చేసినండి. వీళ్ళు ఒక ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళలే వీళ్ళు ఎవరు కూడా. ఈరోజు ఒకటి చెప్తాను, వీళ్ళు నన్ను అడిగే నైతిక హక్కు లేదు. ఒక ప్రధానమంత్రి గారు ఆయన స్వయంగా భూమి పూజ చేసి సుమారు 6,500 కోట్లతోటి యూరియా పరిశ్రమ స్థాపించడం కోసం ప్రధానమంత్రిగా ఢిల్లీ నుంచి వస్తే కేసీఆర్ గవర్నమెంట్ రాదు. వీళ్ళు మమ్మల్ని అడుగుతారండి. తెలంగాణ రైతులకు 85% వస్తుంది అది ఆ యూరియా. ఇక్కడ తెలంగాణకి ఇచ్చి దాని ఇనాగ్రేషన్కు ప్రధానమంత్రి వస్తాడు. మీరు కూడా రమ్మండి అని ఉత్తరం రాస్తే ఈయన రాడు. ఎవరు? ముఖ్యమంత్రి. ఎందుకంత గ్యాప్ ఏర్పడింది? 2014 నుంచి అలాని అడగాల. ఏం జిహెచ్ఎంసీలు గెలిస్తే బాధపడిపోతున్నారు. మేము గెలవద్దంటే ఎట్లా? పార్టీ తెలంగాణలో బీజేపీ ఉండొద్దు, మేము ఉన్నాం కదా అంటే ఇది ఇప్పుడు వాళ్ళని అడగండి ఎందుకు. అదేవిధంగా ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్స్ 1600 మెగావాట్ల ప్రాజెక్ట్స్ మేము పూర్తి చేసి డెడికేషన్ చేస్తే ఉత్తరం రాస్తే ముఖ్యమంత్రి రాడు. లేకపోతే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 3,000 మందికి ఉపాధి దొరికేటటువంటి పరిశ్రమ ప్రధానమంత్రి గారు వచ్చి భూమి పూజ చేస్తే వీళ్ళు ఎవరు రారు. అదేవిధంగా ఇక్కడ 720 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే రాదు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్కి రాడు. ఈ రకంగా 1,20,000 కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తామంటే రారెవరు. ప్రధానమంత్రి గారు స్వయంగా వస్తారు. ఇన్నిసార్లు వస్తే రారు. వీళ్ళు ఇంకా మీరేం తెచ్చారు ఏం చెప్తాను చెప్పండి. చాలా మందికి డౌట్ మాకు కూడా అర్థం కాలే. అట్లా కాదు, మీరు అర్థం కాలే. అడుగుతున్న టీవీ ద్వారా ఎందుకు రాలేదు చెప్పనండి. అయితే